నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం, పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు. నిడదవోలులో కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన, అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి పరిశీలన. ఉగాది నుంచి రాష్ట్రంలో పచ్చదనం ప్రాజెక్టు, అధికారులతో డీసీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. పుష్కరాల సన్నాహకాలపై కలెక్టర్ సమీక్ష, జాబితా అంచనాలకు తుది రూపుపై కసరత్తు. అసత్య దుష్ప్రచారంపై స్పందించవద్దు, రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ చూస్తే, అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతోనే ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దావోస్లో పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన చర్చా వేదికలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలకు మేలు జరగాలి, 10 ప్రయత్నాల్లో 9 విఫలం కాకూడదు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా సక్సెస్ రేటు మెరుగుకు సూచనలు అందిస్తాం, ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసి ప్లగ్ అండ్ ప్లే విధానం అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు తెలిపారు. P4 విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా పేదరికాన్ని తగ్గించడంతో పాటు కొత్త ఆలోచనలు ఉన్నవారికి చేయూతనిచ్చే వ్యవస్థను తీర్చిదిద్దాం, కొంత సమయాన్ని కేటాయించి సరైన నిర్ణయం తీసుకునేలా కొన్ని కుటుంబాలకు సహకరించాలి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అనుమతులు ఇస్తామని వివరించారు. కనీసం 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతానని గత ఏడాది మహిళా దినోత్సవం నాడు ప్రకటించానని, ఈ ఏడాది 5 లక్షల మందిని తీర్చిదిద్దాలని ప్రకటించబోతున్నానని అన్నారు. దీనికోసం మీరిచ్చే సూచనలను అనుసరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు అన్నారు. As a matter of fact, as you rightly mentioned, different views you expressed. Long back around 1995, when I started IT, our madam is aware, Infosys, all these things. Nilekani has given a big gift for India, that is Aadhaar, UAID. That is the biggest contribution from him. That is a game changer even today. At that time I promoted IT. There is no clue. All over the world I went. Finally, I brought IT companies. I started engineering colleges. Then I promoted step by step ecosystem. They are having a plan of 5 million. I am asking them to train 1 million plus in Andhra Pradesh. Mega scale. Here I request you one thing, all of you. Industry, service, agriculture, everything is going on. But value addition is missing. Product perfection is missing. How to bring all these activities in structured way, organized way, that is MSME, one family, one entrepreneur. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా తాళ్లపాలెం గ్రామంలో పర్యటించిన మంత్రి సింగవరం నుంచి నందమూరు వరకు నాబార్డు నిధులతో చేపట్టిన 2.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ 2019 నుంచి 24 మధ్య కాలంలో గత ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. గత ప్రభుత్వం కనీసం తట్టెడు మట్టి వేసిన పాపన పోలేదు, ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని స్థితిలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల కష్టాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో రహదారుల నిర్మాణాన్ని చేపట్టామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను మంత్రి దుర్గేష్ వివరించారు. నియోజకవర్గాన్ని గుంతలు లేని రహదారుల ప్రాంతంగా మార్చడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇంతకుముందు ఈ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉండేది. ఎవరో కూడా ప్రయాణం చేయడానికి వీలు లేని విధంగా 4 వీలర్స్ పక్కన పెట్టేయండి, 2 వీలర్స్ కూడా వెళ్ళలేనంత దుర్భరంగా ఈ పరిస్థితులు ఉండేది. 2019 నుంచి 24 వరకు ఓ తట్టడి మట్టి కూడా ఇక్కడ వేయలేదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికులందరూ కూడా నన్ను అడిగారు, ఈ రోడ్డు కొంచెం మాకు చేయిస్తే గుడి వెళ్ళడానికి మాకు ఈజీ అవుతుంది అనేటువంటి మాట చెప్పారు. దాని ప్రకారం ఇది మనం చేయడం జరిగింది. 1.5 కిలోమీటర్స్ మేరకు ఒక మంచి బీటీ రోడ్ని ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ నాకు ఆనందం ఏంటంటే ఇక్కడికి వచ్చి గ్రామస్తుల్ని చూస్తుంటే వారి మొహాల్లో ఆనందం కనబడుతూ ఉంది. వారు మాకు ఒక మంచి రోడ్డుని అందించారు అనేటువంటి మాట వారు చెప్తున్నారు. నిజంగా ఇలాగే మొత్తం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేయాలని చాలా కృషి చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే కానూరు ఉసులుమర్రు రోడ్డు కానీ, ఆ తర్వాత పెరవలి కాపురం కూడా పెంచాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. చివటం రోడ్డు, ఉండ్రాజవరం, ఇవన్నీ కూడా కొత్తగా నేను దగ్గర కూర్చుని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి, అదేవిధంగా R&B మినిస్టర్ గారితో మాట్లాడి సాధించుకున్నాం. అదేవిధంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పల్లి పండుగ 1, 2లో మొత్తం కలిపి ప్రమారవి 450 గ్రామీణ రోడ్లు కూడా వేసాం. దానికి కూడా ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక 28 కోట్లతోటి పంచాయతీరాజ్ శాఖ నుంచి మరికొన్ని రోడ్లకి శాంక్షనింగ్ తెచ్చాం. అది కూడా త్వరలోనే ప్రారంభించుకుని మొత్తంగా నియోజకవర్గాన్ని గుంతలు లేనటువంటి రోడ్లతోటి మంచిగా తయారు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాలను ప్రజలకు అందించాలని కృషి చేస్తాం. రాష్ట్రాన్ని 50% పచ్చదనం గ్రీన్ కవర్తో నింపే ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధితో భాగస్వాములు కావాలి. ఉగాదిలోపు ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి కార్యాచరణ ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో అన్ని శాఖలు ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ గ్రీన్ కవర్ ప్రాజెక్టుపై చర్చించారు. పరిశ్రమలు, శాఖ కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటేందుకు తీర ప్రాంతాల్లో పెనుగాలులు, ఉప్పు నీటిని తట్టుకునే మొక్కలను నాటేందుకు సిద్ధం కావాలన్నారు. స్వదేశీ మొక్కలను ఈ ప్రాజెక్టులో నాటేలా చూడాలని, రాష్ట్రంలో పచ్చదనం పెంపుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్రం మొత్తం భూభాగంలో 2047 నాటికి సగం పచ్చదనంతో నిండిపోవాలనేదే లక్ష్యమని వెల్లడించారు. ఇందుకు 32.60 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాలి. ప్రస్తుతం 30% పచ్చదనం ఉంది. 2030 నాటికి 37% లక్ష్యం సాధించాలి. ఇందుకు 9 లక్షల హెక్టార్లలో చెట్లను పెంచాలి. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కాంతిలాల్ దండే, శశిభూషణ్ కుమార్, కృష్ణబాబు, రాజశేఖర్, అటవీశాఖ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ పివి చలపతిరావు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ రంజిత్ భాషా, ఏపీఐఐసి ఎండి అభిషేక్ కిషోర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో గోదావరి పుష్కరాలు 2027 రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల వారీగా చేపట్టాల్సిన పనుల జాబితా అంచనాలకు తుది రూపుదిద్దాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్, కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. పుష్కరాల నిర్వహణకు అవసరమైన బడ్జెట్లో తగిన కేటాయింపులు జరగాలంటే అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు స్పష్టంగా, సమగ్రంగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల సన్నాహక ఏర్పాట్లపై నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్,
కమిషనర్ రాహుల్ మీనా సంయుక్తంగా అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత పుష్కరాల అనుభవాలను పరిగణలోకి తీసుకొని ఈసారి ముందుగానే సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వస్తువులు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచురెడ్డి, అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఏపీడీసీఎల్ ఎస్ఈ కె తిలక్ కుమార్, ఇరిగేషన్ ఎస్సీ కూరెళ్ల గోపినాథ్, జిల్లా టూరిజం అధికారి పి వెంకటాచలం, ఇతర సమన్వయ శాఖల అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక టెంటేటివ్గా సీఎం సార్ హెస్ గివెన్ టైం, జాబ్స్ వచ్చిన తర్వాత హీ హెస్ గివెన్ టైమ్ 23. అదే బై సో మోస్ట్ ప్రాబబ్లీ వీ కెన్ హ్యావ్ దట్ మీటింగ్ ఆల్సో. సో ఆ టైం ఫస్ట్ క్వశ్చన్ అదే వస్తుంది. హీ విల్ ఆస్క్ డైరెక్ట్లీ హెచ్ఓడి, స్టేట్ లెవెల్ హెచ్ఓడి సెడ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ లెవెల్పై 6 డిస్ట్రిక్ట్స్ కంబైన్ ప్లాన్ ఇస్ ప్రిపేర్డ్ ఆర్ నాట్. కానీ ఇప్పుడు చూస్తే మాక్సిమం డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఈవెన్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ మీటింగ్ కూడా జరగట్లేదు. సో ఇంత డిలే చేస్తే ఇట్ విల్ బికమ్ హెడేక్ ఫర్ యూ ఓన్లీ. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అయితే మీ చీఫ్ ఇంజనీర్ ఆర్ ఈఎన్సీస్ డీల్ చేయాలా అండ్ ఎంత ఫండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇదంతా క్లారిటీ లేకపోతే ఇప్పుడు బడ్జెట్ సెషన్ కూడా వస్తుంది. మనం ఆ బడ్జెట్లో ఏమన్నా స్పెషల్గా ప్రపోజల్స్ పెట్టి మనం ఫండ్ తీసుకోవాలి అంటే చేయలేము. అండ్ తర్వాత మన డిస్ట్రిక్ట్ మీద వదిలేస్తే మళ్ళీ లాస్ట్లో రష్ హడావిడి అవుతుంది, శాంక్షన్ అవుతుంది డబ్బేమో, మీరు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చినా కూడా పని పూర్తి చేయలేము అండ్ అది ఆపోజిట్గా హాఫ్గా కంప్లీట్ అవుతుంది. సో అట్లా కాకుండా ఉండాలి అని చెప్పి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా లాస్ట్ 3 months నుండే పుష్ చేస్తూ ఉన్నారు. ఈచ్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేయండి సర్టెన్ వర్క్స్ ఏంటి అండ్ దాన్ని ఇంటర్ డిపార్ట్మెంట్తో లింక్ ఉంటే కూడా ఏమన్నా కోఆర్డినేట్ చేసుకుని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కమిషనర్ గారు రెడీ చేశారు. ఆ టెంప్లెట్ డిపిఆర్ ప్రకారం మీ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ తీసుకెళ్ళి మీ హెచ్ఓడితో ఫైనలైజ్ చేయించుకుంటేనే అవి చీఫ్ సెక్రటరీ సార్ లెవెల్లో బడ్జెట్లో పుష్ అవుతాయి. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా భారతీయ జనతా పార్టీలో చురుగ్గా పనిచేస్తుండటం వల్ల తనపై కొందరు దుష్ప్రచారం, అసత్యాలు ప్రచారం చేయడానికి తెరతీశారని కంబాల శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం మంజీరా సరోవర్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కంబాల మాట్లాడుతూ 3 నియోజకవర్గాల్లో బడుగు బలహీన వర్గాలు, దళితులు, క్రిస్టియన్లు, మైనారిటీలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా నిలబడుతున్నారని తెలిపారు. 18 రకాల సేవా కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరువవ్వడం, బీజేపీ నాయకుడిగా వేగంగా ఎదగటాన్ని చూసి ఓర్వలేక తనపై అసత్యాలు, దుష్ప్రచారం చేయడానికి కొందరు వ్యక్తులు సిద్ధమైనట్లు సమాచారం వచ్చిందన్నారు. వారు ఏం మాట్లాడినా బీజేపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు స్పందించవద్దని, పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీ 16వ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్కు కంబాల శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో అందరికీ సేవలందిస్తూ బీజేపీలో దళితులు, మైనారిటీలను చేర్చేందుకు రెడీ చేశానని వివరించారు. త్వరలోనే బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు భారీ సంఖ్యలో వారందరినీ బీజేపీలో చేర్చుతామని వెల్లడించారు. పలువురు బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షులకి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం, నబీన్ నితిన్ గారికి వారికి శుభాకాంక్షలు తెలియడం కోసం, మీ అందరితోటూ ఆ ఆనందాన్ని పంచుకోవడం కోసం చెప్పని ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం కాకుండా మేము చేస్తున్న భారీ ఎత్తున చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు మీ దృష్టికి ఇంకొకసారి తీసుకురావాలి, కొన్ని డెవలప్మెంట్స్ జరిగినాయి అని చెప్పి ఆ డెవలప్మెంట్స్ మీకు చెప్పడం కోసం చెప్పి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఈ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశాన్ని స్టార్ట్ చేయడానికి ఒక కారణం ఏంటంటే మన భారతదేశం మీద, మన భారతదేశంలో ఉండే క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందువుల మీద కూడా విదేశీయులైనటువంటి బంగ్లాదేశీయులు, పాకిస్తానీలు వచ్చి వీళ్ళ యొక్క ప్రయోజనాలని డిస్టర్బ్ చేస్తూ వాళ్ళు ప్రయోజనాలు పొందుతూ దేశం యొక్క సమగ్రతను దెబ్బతీస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను రామసేనలోకి వచ్చాను.
నేను జగ్గంపేట రాజానగరం నియోజకవర్గాల్లో సేవ చేయడానికి అర్థం ఉంది. మీరు అనుకున్నట్టుగా లేకపోతే కొంతమంది విమర్శకులు చెప్పినట్టుగా నేను ఓట్ల కోసం చేసినట్టుగా అనుకోవచ్చు. కానీ రంపచోడవరం నియోజకవర్గంలో చాలా విస్తృతమైన సేవలు చేస్తున్నాను. అక్కడ నాకు ఎటువంటి స్వార్థం లేదు. అక్కడ 30 గుళ్ళు కట్టించడానికి నేను శ్రీకారం చుట్టబోతున్నాను. చిన్న చిన్న గ్రామాల వాళ్ళు 10 ఇళ్ళు ఉన్న కుటుంబాలు ఉన్న గ్రామాల వాళ్ళు వచ్చి మాకు రాముడు వారు ఆంజనేయ స్వామి ఆలయాలు లేవండి అని కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. అందుకోసం చెప్పి 30 గ్రామాలని తీసుకుని 3-4 లక్షల రూపాయల వ్యయంతో చిన్న చిన్న గుళ్ళు కట్టించడానికి నేను ఆల్రెడీ సమాయత్తం చేసుకుని ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ కార్యక్రమం శ్రీకారం చుట్టుపోతున్నాను. దానికి భారతదేశం నుండి ఒక ప్రముఖమైన వ్యక్తిని కూడా నేను ఆహ్వానించడానికి నేను మా పార్టీని కన్సల్ట్ చేసి అధిష్టాన వర్గాన్ని కన్సల్ట్ చేసి మా ప్రముఖమైన నాయకులు ఎవరైనా వాళ్ళు కాంటాక్ట్ చేసి ఒక ప్రముఖుని భారతదేశ చరిత్రలో ఉండే ఒక ప్రముఖుని ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి ఆహ్వానించడానికి నేను ప్రయత్నం చేస్తాను. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, వీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక శ్యామల సెంటర్ సిపిఎం వాల్ పోస్టర్ను, కరపత్రాలను ఆవిష్కరించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిపిఎం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిరంకుశ చర్యలను ఉపాధి కార్మికులకు సిపిఎం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఉమామహేశ్వరరావు వివరించారు. కార్మికులందరూ ఐక్యంగా ఉండి ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలని కోరారు. ఉద్యమ నాయకుడిపై పీడీ యాక్టును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. దేశంలో ఉన్న యువతకు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ అధికారం చేపట్టి 11 సంవత్సరాలైనా నెరవేర్చలేదని విమర్శించారు. జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ ఉపాధి హామీని నిర్వీర్యం చేసే క్రమంలో భాగంగా కేంద్రం క్రమక్రమంగా పనులను తగ్గిస్తూ కూలి డబ్బులు సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జె రాంబాబు, బి పవన్, పి తులసి, జిల్లా కమిటీ సభ్యులు రామచంద్రరావు, బి పూర్ణిమారాజు, సుందర్ బాబు, ఐ సుబ్రహ్మణ్యం, వై బేబీరాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేరుకు మాత్రం 100 రోజులు 125 రోజులు చేశారంటుంది. ఇప్పటి వరకు కూడా 90% నిధులు అనేటటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, 10% మాత్రమే రాష్ట్రాలు అనేటటువంటి పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు 60% నిధులు మాత్రమే ఈరోజు కేంద్రం భరిస్తుంది, 40% నిధులు అనేటటువంటి ఇస్తుందని. అంటే నిధులు ఎంతవరకు వస్తే అంతవరకే పని కల్పించాలనేటటువంటి చట్టంలో చెప్తుంది. అంటే ఇది చెప్పకుండానే మొత్తం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సంపూర్ణంగా నాశనం చేయడానికి, దీన్ని రద్దు చేయడానికి కంకణం కట్టుకొని పేరుతో సహా మార్చేసింది. అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి భూస్వాములకి, అదే రకంగా కార్పొరేట్లకి అనుకూలంగా నిరుద్యోగాన్ని పెంచే రీతిగా తయారైంది తప్ప ఇంకోటి కాదు. అందుకనే సిఐటియు మొత్తం లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తమైనటువంటి సమ్మెకి పిలిపించింది. ఆ సమ్మెలో ఇటు పట్టణ కార్మిక వర్గం, సంఘటిత కార్మిక వర్గం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ గళం ఇవ్వాలని, ఈ చట్టాలు మార్చే రీతిగా పోరాటం సాగించాలని ఈరోజు మేము ప్రభుత్వాన్ని మొత్తం ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి వారం ప్రజావారధి ద్వారా గుర్తించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యలను పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ మేఘస్వరూప్కు వివరించారు. రాజమండ్రి కొవ్వూరు రోడ్డు రైల్వే బ్రిడ్జి నుంచి బస్సులు అనుమతి లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దీనిని పరిష్కరించే విధంగా సెక్యూరిటీ ఏర్పాటు చేసి బస్సులను పంపే విధంగా కృషి చేయాలని, నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ను కోరటం జరిగింది. రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ వాంబే కాలనీలో పారిశుద్ధ్యం లోపించి ప్రజల తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, కార్యక్రమ ఇన్ఛార్జ్ శివరామకృష్ణంరాజు, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేష్ కుమార్ యాదవ్, రూరల్ 2వ మండల అధ్యక్షుడు నాగబాబు, ఎన్వీబీఎన్ ఆచారి, లలిత్ జైన్, అత్తిలి పోసేశ్వరరావు, మన్నం శ్రీనివాస్, కందూరి మనోజ్, ఫణి తదితరులు పాల్గొన్నారు.
కొవ్వూరు రాజమండ్రి మధ్య ఉన్నటువంటి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ చాలా కాలంగా ఆర్టీసీ ఎక్స్ప్రెస్లు కానీ లగ్జరీ సూపర్ లగ్జరీలు అలాగే ప్రైవేటు వోల్వో బస్సులు ఆ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీదకి వెళ్ళకపోవడం వలన ప్రయాణికులు ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ సందర్భంలో పోయిన వారం జనతా వారధి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాడు మన కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. వెంటనే సమస్య టెంపరీగా పరిష్కరించడం కోసం అని చెప్పి ఏవైతే పండగ రీత్యా ఈ యొక్క బస్సులను ఎలా చేయడం కొవ్వూరు డిపోకి కానీ శాశ్వత పరిష్కారం కోసం అని చెప్పి ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారిని భారతీయ జనతా పార్టీ జనతా వారిది టీం వచ్చి ఈ సమస్యను వారిని వివరించగా వారు కూడా సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకి నేను ఆదేశాలు జారీ చేస్తాను. అదేవిధంగా దీనికి ఆల్టర్నేటివ్గా ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుని వెళ్తామని చెప్పి జనతా వారధి టీంకి వారు హామీ ఇవ్వడం జరిగింది. రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో విధి నిర్వహణలో లేకపోయినా బిడ్డను చెంకనెత్తుకొని ట్రాఫిక్ను చెక్కదిద్దిన రంగంపేటకు చెందిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఇటీవల సంక్రాంతి పండుగ రద్దీ సమయంలో కాకినాడ కెనాల్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయి సామర్లకోట వద్ద వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. సుమారుగా 5-6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న కానిస్టేబుల్ జయశాంతి తన బిడ్డను చెంకన పెట్టుకుని మరీ ట్రాఫిక్ను చెక్కదిద్ది వాహనాలను క్రమబద్ధీకరణ చేశారు. అటుగా వెళ్తున్న వారు దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఇప్పుడు వైరల్గా మారింది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమెను ఎప్పటికే అభినందించగా ఇప్పుడు హోంమంత్రి అనిత ఫోన్ చేసి అభినందించారు. పోలీసులపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని అనిత ఆమెతో పేర్కొన్నారు. ప్రత్యక్ష భగవంతుడు సూర్య భగవానునికి ప్రీతిపాత్రమైన రథసప్తమి మహోత్సవాలు 25వ తేదీ ఆదివారం సరస్వతి ఘాట్లో జరుగుతాయని నిర్వాహకులు మాదిరాజు శ్రీనివాస్, కన్వీనర్ దేశిరెడ్డి బలరాం నాయుడు తెలిపారు. సరస్వతి దేవాలయంలో ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో భాగంగా సౌరహోమం, అరుణ పారాయణ ప్రత్యేకంగా జరుగుతాయన్నారు. జిల్లా బ్రాహ్మణ మహిళా ఆధ్వర్యంలో 27 నక్షత్రాల సాక్షిగా మహిళామణులతో పిడకల దాలి ఏర్పాటు చేసి సూర్యనారాయణునికి ప్రీతిపాత్రమైన ప్రసాదాన్ని వండుతారని, ఆ వండిన ప్రసాదాన్ని నివేదన చేస్తారని తెలిపారు. సరస్వతీపీఠం అధ్యక్షుడు తోట సుబ్బారావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు పివిఎస్ కృష్ణారావు, జిల్లా బ్రాహ్మణ సంఘ కోశాధికారి నందనవనం జయకృష్ణ, వేద పండితులు కల్లూరి సూర్యనారాయణ శర్మ, నగర యువజన బ్రాహ్మణ సంఘం కార్యదర్శి గూడుపూడి సునీల్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం, పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు. నిడదవోలులో కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన, అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి పరిశీలన. ఉగాది నుంచి రాష్ట్రంలో పచ్చదనం ప్రాజెక్టు, అధికారులతో డీసీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. పుష్కరాల సన్నాహకాలపై కలెక్టర్ సమీక్ష, జాబితా అంచనాలకు తుదిరూపుపై కసరత్తు. అసత్య దుష్ప్రచారంపై స్పందించవద్దు, రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.